హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మార్చ్ 19th మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడము గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిన్నటి దాంతో పోల్చుకున్నట్లయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కిందకి క్రాష్ అవ్వడం మనం గమనించాము. అయితే ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంతకుముందు మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు దగ్గర దగ్గర 2 to 3 weeks బ్యాకే మనం చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ MACD అనే ఇండికేటర్ మనకి మూమెంటం తగ్గిపోతుంది అనేది చెప్తుందో అనేది మనం లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పాం. 2 to 3 weeks నుంచి చెప్తున్నాను. అంటే ఈ పాయింట్లో మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండదు, మూమెంటం తగ్గిపోతుంది కాబట్టి ట్రేడర్స్కి వీలున్న మార్కెట్ కాదు అని. కానీ మనకి మంచి సపోర్ట్ అయితే 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఆల్మోస్ట్ 3 times మనకి 50-day మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ మెయిన్ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది ఈరోజు బ్రేక్ డౌన్ అయ్యి 330 అవుతుంది ఇప్పుడు. సో ఈ టైంకి చూసుకున్నట్లయితే క్లోజ్ కూడా చాలా స్ట్రాంగ్గా క్యాండిల్ చూసారా, క్యాండిల్ కంప్లీట్గా బాడీ అంతా ఉంది, ఓన్లీ చిన్న విక్ పైన ఉండి మిగతా క్యాండిల్ అంతా కూడా మనకి రెడ్ క్యాండిల్. సో ఇది మంచి స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే మనం గమనించవచ్చు ఇక్కడ. సో క్యాండిల్ పరంగా చూసుకున్నట్లయితే టెక్నికల్లీ అది బేరిష్ క్యాండిల్, బేరిష్ క్లోజ్ అయితే జరిగింది ఈరోజు. కాబట్టి మార్కెట్ ప్రస్తుతానికి ఈ 50-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మార్కెట్ నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఇది కన్ఫర్మేషన్ అంటే 1 day ఆఫ్ బ్రేక్ డౌన్ అనేది మనం కన్ఫర్మేషన్ కింద తీసుకోలేము. సో నెక్స్ట్ డే కూడా రేపు ట్రేడింగ్ సెషన్లో ఈ 21,922 ఏదైతే ఈ 50-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కిందనే ప్రైస్ కనుక ట్రేడ్ అయింది అనుకోండి, ట్రేడ్ అవ్వడం క్లోజ్ అవ్వడం ఎంత పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది అనే దాంతో సంబంధం లేకుండా అలా కనుక క్లోజ్ అయినట్లయితే అప్పుడు మనం రాబోయే రోజుల్లో అంత త్వరగా ఈ లెవెల్ని క్రాస్ చేయడానికి అవకాశం లేదు అనుకోవచ్చు. ఇదంతా టెక్నికల్ ఆస్పెక్ట్. మనం డెరివేటివ్ పరంగా ఏం చెప్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డ్ అయ్యాయి, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని నెక్స్ట్ చూద్దాము. టెక్నికల్ పరంగా మాత్రం ఇది మనకి టెక్నికల్ డాటా చెప్పేది. అండ్ RSI చూసుకున్నారనుకోండి, ప్రైజ్ పరంగా MACD మూమెంటం చూసుకున్నట్లయితే మనకి బేరిష్ చెప్తుంది. కానీ RSI చూసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్గా మనకి 41.9 దగ్గర ఉంది, అంటే ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ లెవెల్కి దగ్గరలో ఉంది. సో ఇంకొక 1 to 2 సెషన్స్ కనుక ఇక్కడ హోల్డ్ అయినట్లయితే 40 RSI దగ్గర మనకి బౌన్స్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రెసివ్గా మార్కెట్లో షార్ట్ వెళ్ళడం కూడా ఈ టైంలో కరెక్ట్ కాదు. సో మార్కెట్ కిందికి బ్రేక్ అయింది కాబట్టి ఇప్పటి వరకు తీసుకున్న సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి షార్ట్ చేసేస్తే హ్యూజ్ షార్ట్ అవుతుంది అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే దగ్గర మనకి RSI సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి విక్స్ కానీ లేదంటే IVPs ఎలా ఉన్నాయి అంటే, IVPs అంటే మీకు ఐడియా ఉందా? అంటే IVP అంటే ఇంప్లైడ్ వొలాటిలిటీ పర్సెంటైల్ ఇది. సో పర్సెంటైల్ పరంగా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఇప్పుడు 89% నడుస్తుంది మార్కెట్. అంటే ఇప్పుడు కనబడుతున్న IVs గత 200 daysగా చూసుకున్నట్లయితే 89% ఆఫ్ ద టైమ్ ఇప్పుడు కనబడుతున్న IV కన్నా కింద ఉంది అని. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, IVs చాలా హై రేంజ్లో ఇన్ఫ్లేట్ అయి ఉన్నాయి. ఈ టైంలో ఏమవుతుంది అంటే మీరు ఏ దాంట్లో ట్రేడ్ చేసినా కూడా మీరు పాతవి చూడండి, ఎప్పుడైతే IVs తక్కువ ఉన్నాయో క్యాండిల్ రేంజెస్ చాలా చిన్నగా ఉంటాయి. ఒకవేళ మీరు తప్పు అయినా రైట్ అయినా కూడా చిన్న పర్సెంటేజ్ ఆఫ్ లాసెస్తో, చిన్న పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్తో మీరు డైలీ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీ చూసినట్లయితే చూసారా, ఈ క్యాండిల్ రేంజెస్ చూడండి ఎంత పెద్ద పెద్ద రేంజెస్లో వెళ్తుంది అనేది. సో ఈచ్ డే ఒకరోజు రెడ్గా క్లోజ్ అయితే నెక్స్ట్ డే గ్రీన్గా క్లోజ్ అయ్యేది కూడా చాలా హెవీగా అప్ సైడ్ మూమెంట్ రావడము, మళ్ళీ ఒక సైడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ హెవీగా డౌన్ సైడ్ పడిపోవడము. సో ఈ రకంగా ఉండడం వల్ల ఏంటంటే ట్రేడర్స్కి డైరెక్ట్ ట్రెడిషనల్గా మనం డైరెక్షన్ని ట్రేడ్ చేసే ట్రేడర్స్ ఎప్పుడు కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఇంకా ఇలాంటి వొలటైల్ ఎన్వైరన్మెంట్ని ఒక్కసారి కూడా ఫేస్ చేసి ఉండనట్లయితే మాత్రం ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా మీరు మార్కెట్లో అసలు పార్టిసిపేట్ చేయకుండా సైడ్ లైన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ దీంట్లో అవగాహన ఉంది. హై వొలటైల్ ఎన్వైరన్మెంట్లో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, దేన్ని హెడ్జ్ చేసుకోవాలి, ఏ స్ట్రైక్స్లో ట్రేడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, వొలటైల్ ఎన్వైరన్మెంట్లో IVs పెరుగుతున్నప్పుడు దేన్ని మనం పాకెట్లో వేసుకోవాలి. సో టైం గురించి కాకుండా
వొలాటిలిటీ పెరుగుతున్నప్పుడు వొలాటిలిటీని ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్ స్ట్రైక్ని ఎక్కడ యూజ్ చేసుకుంటే ఏ స్ట్రాటజీ వాడితే మీకు వొలాటిలిటీ పాకెట్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఇలాంటి డీపర్ నాలెడ్జ్ లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఉన్నట్లయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇది టెక్నికల్గా మనకు చెప్తున్నది. అండ్ డెరివేటివ్ పరంగా ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఫ్యూచర్స్ డేటా చూసుకున్నట్లయితే ఈ పాయింట్ చూసారా, చాలా రోజుల నుండి సపోర్ట్గా ఫామ్ అయిన ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత హ్యూజ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 22,000 స్ట్రైక్ దగ్గర ఫామ్ అవ్వడం కనబడుతుంది. సో ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ప్రైస్ దగ్గర ప్లాట్ చేయడం జరిగింది. సో ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాని కింద బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి 22,000 అనేది రీసెంట్ రెసిస్టెన్స్. కాబట్టి ఇది రాబోయే కొన్ని రోజుల్లో మంచి రెసిస్టెన్స్ కింద బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా బుల్లిష్ ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే స్ట్రాంగ్ క్లోజ్ అబౌవ్ 22,000 అంటే 22,000 పైన స్ట్రాంగ్ క్లోజ్, ఈ రోజు ఎలాగైతే క్యాండిల్ ఉందో ఇక్కడ ఉన్న క్యాండిల్, ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటి క్యాండిల్స్తో కనుక క్లోజ్ అయినట్లయితే మారిబోజు టైప్ ఆఫ్ క్యాండిల్స్ లాంటి వాటితో క్లోజ్ అయినట్లయితే దీనిపైన అప్పుడు మీరు బుల్లిష్ ట్రేడ్స్ కోసం చూడొచ్చు. అప్పటి వరకు ఏంటంటే దీన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని నెగిటివ్ టు న్యూట్రల్, నెగిటివ్ బయాస్ విత్ లిటిల్ న్యూట్రల్ వైపు, అంటే మీరు స్ప్రెడ్స్ వేసుకోవడానికి బేరిష్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, బేర్ కాల్ స్ప్రెడ్స్ అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు న్యూట్రల్గా బిలో 22,000 స్టే అయిన మార్కెట్ అండ్ అక్కడ నుంచి ఇంకా పడిపోయినా కూడా రెండు కండిషన్స్లో మీకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి స్ట్రాటజీస్ మనం ఆప్షన్స్ డేటాని అండ్ ఫ్యూచర్స్ డేటాని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూస్గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాని అర్థం ఏంటి, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ మార్కెట్ పడిపోతుంది అంటే అప్పుడు మనకి షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థం. షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయని. ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా మీకు 22,000 పైకి ప్రైస్ కదిలినప్పుడు మీరు నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే పెరిగిందో అది పడిపోతుందా, లేదంటే పెరుగుతున్నప్పుడు ఇంకా పైనకి అంటే కొత్త లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయా అనేది చూసుకొని ఆ తర్వాత మీరు లాంగ్స్ వైపు ఎంటర్ అవ్వడం ఉత్తమమైన విషయం. పీసీఆర్ కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా బేరిష్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో బేర్ సైడ్ టర్న్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్సెప్ట్ మనకి ఒక్క దగ్గర అవకాశం ఏది కనబడింది అంటే RSI 41కి దగ్గరలో ఉంది. కాబట్టి 40 దగ్గర జనరల్లీ బుల్లిష్ మార్కెట్లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఒక్క పాయింట్ని కనుక బ్రీచ్ చేసుకొని కిందికి వెళ్ళినట్లయితే RSI అప్పుడు కంటిన్యూస్గా మీరు బేరిష్ ట్రేడ్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ 22,000 దగ్గర పెట్టుకొని బేరిష్ ట్రేడ్స్ తీసుకోవచ్చు దీంట్లో. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్కి వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ మన పిన్నెడ్ కామెంట్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మార్కెట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ ద్వారా వచ్చిన అలర్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 1-2 మంత్స్గా మనకి హ్యూజ్ రిటర్న్స్ అలర్ట్స్ ద్వారా రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మార్కెట్లో వొలటైల్ ఎన్వైర్న్మెంట్ పెరిగిందో మన సిస్టమ్ కూడా AI జనరేటెడ్ కాబట్టి AI చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని అడాప్ట్ చేసుకొని హ్యూజ్ వొలటైల్ ఎన్వైర్న్మెంట్లో మనకి అలర్ట్స్ ఇవ్వడం కూడా మానేస్తూ ఉంటుంది. సో లాస్ట్ 2 వీక్స్గా మనకి అలర్ట్స్ కూడా లేవు. అంటే ఏదైనా ఒక ట్రేడర్కి మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేయడం కన్నా ట్రేడ్ చేస్తున్నప్పుడు హయ్యర్ ప్రాబబిలిటీ ట్రేడ్స్ చేస్తూ ఒకవేళ మార్కెట్ అనుకూలంగా లేనప్పుడు సైడ్ లైన్లో నిల్చోవడము ఇది ప్రశాంతమైన లైఫ్ని ఇస్తుంది. కాబట్టి ట్రేడర్స్ ప్రశాంతంగా అలా ట్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఛానల్. అండ్ త్వరలో మనది ప్రీమియం యాప్ కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత మీకు సబ్స్క్రిప్షన్లోనే దొరుకుతుంది అలర్ట్స్. సో అది వచ్చే వరకు కూడా మీరు ఫ్రీగా ఈ అలర్ట్స్ని ఎంజాయ్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.